ఓకే చూడండమ్మా, పెరాబోలాలో 10 ఫస్ట్ రోమంలో 10 అయిపోయినాయి. సెకండ్ రోమంలో ఫస్ట్ చూడండి. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ డబల్ ఆర్డినేట్ ఆఫ్ ది పెరాబోలా y square equal to 4ax. డబల్ ఆర్డినేట్ అంటే విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ పెరాబోలా. కాబట్టి ముందు గివెన్ ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా బొమ్మ తీసుకున్నాం చూడండి. ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా is y square equal to 4ax. y square equal to 4ax. Let p x comma y q x comma minus y అనేటువంటివి be the ends of double ordinate ఓకే అనుకుంటే లెట్ r comma r dash divides pq in the ratio divides p comma q pq in the ratio 1:2 and 2:1 respectively. Point of transaction అంటే ఇదే కదా. పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే 1:2 and 2:1 respectively. అప్పుడు ద కోఆర్డినేట్స్ ఆఫ్ r is equal to mx2 plus nx1 by m plus n comma my2 plus ny1 by m plus n అంటే అప్పుడు ఏమొస్తుందిరా మనకి x కామా y/3 వచ్చింది. x కామా y/3 1:2 రేషియోలో. అప్పుడు r డాష్ కూడా ఏమొస్తుంది, r డాష్ సిమిలర్లీ r డాష్ ఏమొచ్చుద్దిరా 2x plus x by 1 plus 2 minus 2y plus y by 1 plus 2 that is equal ఎంత వస్తాయి r డాష్ x కామా మైనస్ y/3 x కామా మైనస్ y/3. Let t x1 comma y1 let t x1 comma y1 be a point on the locus. Be a point on the locus. అయితే we observe that r and r dash the x coordinates are same. X coordinates are same and y equal to plus or minus y/3. y equal to plus or minus y/3 అంటే అప్పుడు y1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ y/3 అంటే లోకస్లో కదా మనం తీసుకుంటుంది. లోకస్లో అన్నప్పుడు y1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ y/3. x1 కామా y1 x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్ అంటే y1. అప్పుడు y1 స్క్వేర్ ఈక్వల్ టు y/3 ప్లస్ ఆర్ మైనస్ హోల్ స్క్వేర్. అప్పుడు y1 స్క్వేర్ ఈక్వల్ టు y స్క్వేర్ బై 9 అప్పుడు 9y స్క్వేర్ ఈక్వల్ టు y1 స్క్వేర్ ఈక్వల్ టు y స్క్వేర్. అప్పుడు 9y1 స్క్వేర్ ఈక్వల్ టు 4ax1. ఎందుకని y స్క్వేర్ ఈక్వల్ ఎంతరా 4ax1 కాబట్టి. అప్పుడు y స్క్వేర్ ఈక్వల్ టు 4ax1 y స్క్వేర్ ఈక్వల్ టు 4ax1 కాబట్టి therefore the locus of t is 9y square equal to 4ax. 9y square equal to 4ax. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి రా. పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే 1:2 2:1. సెకండ్ ప్రాబ్లం ఇచ్చాడు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పరాబోలా whose vertex and focus are on the positive x-axis at a distance of a and a dash అన్నాడు. at a distance of a and a dash అన్నాడు.
ఏ డాష్ డిస్టెన్స్లో ఫోకస్ వర్టెక్స్ ఉంటే పాజిటివ్ డైరెక్షన్లో పరాబోలా యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. తీసుకురాపో డబ్బులు. ఏది కార్డు అన్నీ తెచ్చావా ఏంది? ఏది ఎర్రదేగా అదే 3336 చూడండి. వాడు ఏమిచ్చాడు? పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు మనకి ఆరిజిన్, వర్టెక్స్, ఫోకస్, ఓకేనా? ఏ డిస్టెన్స్లో మనకి వర్టెక్స్ ఉందనుకోండి A,0, ఫోకస్ ఏమన్నాడు A', 0. అయితే గివెన్ వర్టెక్స్ ఆఫ్ పారాబోలా ఏమొస్తుంది? గివెన్ పారాబోలా, గివెన్ వర్టెక్స్ A = A,0 and focus S is equal to A', 0. వాడు ఇచ్చింది అదే కదా, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద అన్నాడు కాబట్టి నా స్మాల్ a ఈక్వల్ టు AS. A ఈక్వల్ ఎంతరా? AS. స్మాల్ a ఈక్వల్ టు AS. AS అంటే రూట్ ఆఫ్ A మైనస్ A' హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ G' హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ A'. A మైనస్ A', A వచ్చింది. అప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ది పరాబోలా ఈస్, ద ఈక్వేషన్ ఆఫ్ పరాబోలా ఈస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h. y మైనస్ k అంటే వర్టెక్స్ కదా 0, హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a అంటే A మైనస్ A' ఈజ్ ఈక్వల్ టు x మైనస్ e. అప్పుడు y స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ A మైనస్ A' ఇంటూ x మైనస్ e. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. A మైనస్ A' అన్న డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ అన్నప్పుడు A' మైనస్ A అన్న హోల్ స్క్వేర్ అంటే ఒకటే కదా, A' మైనస్ A. 2 పాయింట్స్ డిస్టెన్స్ కదా, A' మైనస్ A అన్న A మైనస్ A' అయినా ఓకే, హోల్ స్క్వేర్ రాసుకోవడం వల్ల. అయితే వాడు A' ఇచ్చాడు కాబట్టి A' రాసుకోవడం. అది ఒక పారాబోలా అనేటువంటిది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో A' అనేటువంటి డిస్టెన్స్లో ఏ డిస్టెన్స్లో వర్టెక్స్ ఉంది, A' డిస్టెన్స్ అంటే ఇక్కడ ఆరిజిన్ నుండి, ఆరిజిన్ నుంచి ఏ డిస్టెన్స్లో అంటే A, 0, A' అంటే A', 0 ఈ డిస్టెన్స్లో మనకి ఇది ఇచ్చినప్పుడు పారాబోలా ఈక్వేషన్ కనుక్కోవాలంటే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ 4a ఇంటూ x మైనస్ h. అయితే k అంటే అక్కడ వర్టెక్స్లో A, 0లో 0, అప్పుడు A' మైనస్ A డిస్టెన్స్ వచ్చేసింది. ఓకేనా? పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ L and L' are the two ends of the lattice rectum of parabola x square equal to 6y అన్నాడు. x స్క్వేర్ ఈక్వల్ 6y అంటే పారాబోలా ఎటు ఉంటుందిరా? ఇదిగో ఇది x స్క్వేర్ ఈక్వల్ టు 6y. L అన్నాడు. L ఆర్ ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ అంటే ఏంటి? ఫోకస్ గుండా పాస్ అవ్వాలి. ముందు ఏం రాస్తాం? గివెన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, పారాబోలా x స్క్వేర్ ఈక్వల్ టు 6y, 4a ఈక్వల్ ఎంత? 6, a ఈక్వల్ టు 6/4, అప్పుడు a ఈక్వల్ టు 3/2. అప్పుడు ఫోకస్ s ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చిందిరా? s ఇజ్ ఈక్వల్ టు 0, a కదా, అంటే 0, 3/2. 0, a అంటే ఎంతరా? 0, 3/2 అది ఫోకస్. అయితే లెట్ L 2a, a and L' 2a, minus a be the ends of lattice rectum.
బి ద ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అన్నాం. బి ద ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఉన్నప్పుడు మనకి ఎల్ యొక్క పాయింట్ ఎంత వచ్చింది చూడండి. ఎల్ ఈక్వల్ ఎంత వస్తుంది చూడరా, 2a కదా, 2 × 3/2 3/2 అంటే అప్పుడు 3 3/2 ఎల్ డాష్ 2a -a అప్పుడు 3 -3/2 వచ్చింది. 3 -3/2. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు, ఓఎల్ డాష్ ఈక్వేషన్స్ కనుక్కోమన్నాడు. ఓ అంటే ఎంత, 0, 0. ఓఎల్ డాష్ ఈక్వేషన్ ఆఫ్ ఓఎల్ కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ ఓఎల్ అంటే 2 పాయింట్స్ లైన్ ఈక్వేషన్ కదరా. అంటే 2 పాయింట్స్ లైన్ ఈక్వేషన్ అంటే y - y1 ఈక్వల్ టు y - y1 ఈక్వల్ టు y2 - y1 బై y2 - y1 బై x2 - x1. x2 - x1 అంటే ఎంత వస్తుంది, 3 - 0 బై x - x1. x - x1 ఎంత, 0. అంటే అప్పుడు ఏమొస్తుందిరా మనకి y ఈక్వల్ టు 3/6 × x. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3/6 అంటే ఎంత, 1/2 × x. దాన్ని సింప్లిఫై చేస్తే 2y = x, 2y - x = 0. 2y - x = 0. 2y - x = 0. ఓకే. అలాగనే ఈక్వేషన్ ఆఫ్ ఓఎల్ డాష్, ఈక్వేషన్ ఆఫ్ ఓఎల్ డాష్ కనుక్కోమన్నాడు. ఓఎల్ డాష్ అంటే సేమ్ ఇంతే, y - 0 = y2 - y1 బై x2 - x1 అంటే ఎంత, -3 అంతే కదా, -3/2 కదరా, ఈజ్ ఈక్వల్ x - 0. అప్పుడు y - 0 = -3/6 × x. అప్పుడు ఎంత, y = -1/2 × x. అంటే దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే 2y = -x, x + 2y = 0. x + 2y = 0 వచ్చింది. అయితే ఇప్పుడు ఏం కావాలి, యాంగిల్ బిట్వీన్ ఓఎల్ అండ్ ఓఎల్ డాష్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలరా, యాంగిల్ బిట్వీన్ ఓఎల్ అండ్ ఓఎల్ డాష్ ఈజ్, మనం tan θ రాసుకోవచ్చు, స్లోప్స్ తెలిస్తే. tan θ = mod m1 - m2 బై 1 + m1 m2. mod tan θ = mod m1 - m2 బై 1 + m1 m2. ఓకేనా. ఇక్కడ ఎందుకు రాశానంటే చూడరా, లాస్ట్ది m1 అంటే అది ఒక బాక్స్ కొట్టేది చూడండి. tan θ = y = mx లాగా ఉంది. ఈ బాక్స్ కొట్టింది m1 అంటే m అంటే -, అంటే +2, 1/2 + 1/2 మోడ్లెస్ 1 ప్లస్ అంటే అంత 1/2 × -1/2. పైన 1 హాఫ్ ఎంతరా, ఫుల్ 1. ఇక్కడ 1 - 1/4. 1 - 1/4 అంటే ఎల్సిఎం ఎంతరా, 1/4 - 1/4 మోడ్లెస్. అప్పుడు 4 - 1/4 అంటే ఎంత, 1/3/4 మోడ్లెస్ తీసేస్తే 4/3. అప్పుడు θ = ఏమొస్తారా, tan 1 4/3. θ = ఎంత వస్తుందిరా, tan 1 4/3. ఓకేనా. θ = tan 1 4/3. ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం చూడమ్మగా, 4th ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా whose యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అండ్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్స్ అని ఇచ్చాడు. ప్యారలల్ టు ది x యాక్సిస్, ప్యారలల్ టు ది x యాక్సిస్ అయితే ఏంట్రా,
which is passing through the parallel to the x axis అంటే x equal to ly square అంటే మనకు వాడు ఇచ్చినటువంటి పాయింట్స్ చూడండి గివెన్ పాయింట్స్ ఏ ఎంత ఇచ్చాడు -2, 1 b 1, 2 c వచ్చి -1, 3 అదేనా వాడు ఇచ్చింది. అయితే the equation of parabola parallel to the x axis మీకు ఫార్ములా చెప్పాను parallel to the x axis is let the equation of parabola parallel to the x axis is x equal to ly square plus my plus n x equal to ly square plus my plus n అది parallel to the x axis. అదే parallel to the y axis అయితే y ఈక్వల్ తర్వాత లెక్క మీరే చేయాలి. parallel to the y axis అని ఉంటాడు అంతేనా, y axis అన్నాడు కాబట్టి తర్వాత లెక్క మీరు చేయాలి. parallel to the x axis అయితే x ఈక్వల్ ly square plus my plus n. y axis ప్యారల్గా ఉంటే y ఈక్వల్ టు lx square plus mx plus n. ఓకే, ఇప్పుడు మనం సిన్స్ ఇట్ పాసింగ్ త్రూ ఏమన్నారా, since it passes through ఏ పాయింట్ గుండా పాస్ అవుతున్నాడు ఏ -2, 1 అంటే అప్పుడు x దగ్గర -2 ఇక్కడ l ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ m ఇంటూ 1 ప్లస్ n అంటే అప్పుడు ఏమొస్తుందా l ప్లస్ m ప్లస్ n హోల్ స్క్వేర్ రాసుకుంటే ఈజ్ ఈక్వల్ ఎంత -2 ఈజ్ ఈక్వల్ ఎంత -2. ఓకే, దాని ఈక్వేషన్ ఇందులో 1 అన్నా దీని ఈక్వేషన్ 2 అన్నా సేమ్. సిన్స్ ఇట్ పాసెస్ త్రూ b ఎంత అన్నాడు 1, 2. సిన్స్ ఇట్ పాసెస్ త్రూ b 1, 2 అంటే అప్పుడు x విలువ ఎంతరా 1 l ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ m ఇంటూ 2 ప్లస్ n అప్పుడు ఏమొస్తారా 4l ప్లస్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని బాక్స్ కొట్టేయండి, దీని ఈక్వేషన్ 3 అనండి, దాని ఈక్వేషన్ 3 అనండి. అప్పుడు సిన్స్ ఇట్ పాసెస్ త్రూ సి ఎంత అన్నాడు -1, 3 అన్నాడు కాబట్టి అప్పుడు ఏమొస్తారా x దగ్గర -1 ఈక్వల్ టు l ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ m ఇంటూ 3 ప్లస్ n అప్పుడు 9l ప్లస్ 3m ప్లస్ n ఈక్వల్ టు -1. దీని ఈక్వేషన్ 4 అనేది. దెన్ 2, 3, 4 అప్పుడు 2, 3 నుంచి మనం ఏం చేస్తాం చూడండి 2 - 3 చేద్దాం. 2 - 3 అంటే 2 ఎంత l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు -2. 3 ఎంత 4l ప్లస్ 2m ప్లస్ n ఈక్వల్ టు ప్లస్ 1. అప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం మైనస్ అప్పుడు -3l -m n క్యాన్సిల్ అయిపోయింది -3. అప్పుడు 3l ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 3. 3l ప్లస్ m ఈక్వల్ టు 3. దాన్ని 3l కాబట్టి పాజిటివ్ కాబట్టి దాన్ని అలానే పెట్టింది 3l ప్లస్ -m మైనస్లు అన్నీ కాబట్టి ప్లస్ తీసుకున్నాం. దీని ఈక్వేషన్ 5 ఉంది. అలాగనే మళ్ళీ ఏం చేద్దాం 5 - 6 అంటే 3 - 4 చేద్దాం. 3 - 4 3 ఎంతరా 4l ప్లస్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 1. 9l ప్లస్ 3m ప్లస్ n ఈక్వల్ టు -1. మైనస్ ప్లస్ అప్పుడు ఏమొస్తారా -5l -2m ఇది క్యాన్సిల్ అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు దాన్ని ఇంకేం వస్తారా మనకి -5l -2m -2 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమొస్తారా 5l ప్లస్ 2m ప్లస్ 2 ఈక్వల్ టు 0 మైనస్ కామన్ చేస్తే ఇక్కడ కూడా 3l ప్లస్ 3m -3 ఈక్వల్ టు 0
ఆ 3 కూడా ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిద్దాం. ఓకేనా, 3l ప్లస్ m మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇదంతా ఈక్వేషన్ 6. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ 5 and 6 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లాగా. ఫస్ట్ m కోఎఫిషియెంట్స్ ఎంతరా 1, ఎక్కడంతా 2, కాన్స్టెంట్ మైనస్ 3, ఎక్కడంతా 2, అక్కడ l ఎంత 3, ఎక్కడంతా 5, 1 2. అప్పుడు l బై 2 ప్లస్ 6, m బై మైనస్ 15 మైనస్ 6, 1 బై 6 ప్లస్ 5. అప్పుడు l ఈక్వల్ టు l బై 8 ఈక్వల్ టు m బై మైనస్ 21 ఈక్వల్ టు n బై 11. అప్పుడు l ఈక్వల్ టు 8 బై 11, m ఈక్వల్ టు మైనస్ 21 బై 11, మైనస్ 21 బై 11. మైనస్ 5l మైనస్ m, ఇక్కడ మైనస్ m. ఓకే, 2m నుంచి m పోతే ఇక్కడ మైనస్ m, కాబట్టి అక్కడ ఏమొస్తారా ప్లస్ m. ఇక్కడ మిస్టేక్, చిన్న మిస్టేక్ జరిగింది. m యొక్క కోఎఫిషియెంట్స్ ఉన్నారు. ఇక్కడ m యొక్క అంటే ఇక్కడ 2 మైనస్ 3m అంటే మైనస్ m, మనం మైనస్ 2m రాసాం కాబట్టి అక్కడ కాన్స్టెంట్ తప్పు వచ్చింది. సరే చూడండి, 2 ప్లస్ 3, ఇక్కడ మైనస్ 15 మైనస్ 6, ఇక్కడ 3 మైనస్ 5. ఇప్పుడు l బై 5, m బై మైనస్ 21, 1 బై మైనస్ 2. అప్పుడు l ఈక్వల్ టు మైనస్ 5 బై 2, m ఈక్వల్ టు మైనస్ 21 బై మైనస్ 2, అంటే మైనస్ ఏమైతే ప్లస్. ఏందిరా సార్కి అక్కడ తెచ్చిన అబ్బాయి సార్కి పో. ఎంత 9 తెచ్చావా? అప్పుడు ఎల్ ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా? వచ్చింది. m వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. l ఈక్వల్ టు మైనస్ 5 బై 2, m ఈక్వల్ టు 21 బై 2, m ఈక్వల్ ఎంతరా 21 బై 2. సబ్స్టిట్యూట్ l m ఇన్ ఈక్వేషన్ 2 అనుకోండి. సబ్స్టిట్యూట్ l m ఇన్ ఈక్వేషన్ 2 రాద్దాం. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, l ఎంత మైనస్ 5 బై 2, m అంటే 21 బై 2, ప్లస్ n ఈక్వల్ టు మైనస్ 2. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? ఎల్సిఎం అంటే 16, 16 బై 2 ప్లస్ n ఈక్వల్ టు మైనస్ 2. అప్పుడు n ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 16 బై 2, మైనస్ 4 మైనస్ 16 బై 2, మైనస్ 20 బై 2 మైనస్ 10. n విలువ ఎంత వచ్చింది? మైనస్ 10. ఇప్పుడు ఏం రాస్తాను? సబ్స్టిట్యూట్ l m n వాల్యూస్, l m n వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో రాసుకుంటే x ఈక్వల్ టు ly స్క్వేర్. ly స్క్వేర్ అంటే ఎంతరా? l అంటే ఎంత వచ్చిందమ్మా? l ఎంత? మైనస్ 5 బై 2 y స్క్వేర్ ప్లస్ my అంటే 21 బై 2 y ప్లస్ n అంటే ఎంతరా? కాన్స్టెంట్ మైనస్ 10. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ పరాబోలా. దీన్ని మీరు ఎల్సిఎం చేస్తానంటే చేయొచ్చు. 2తో ఎల్సిఎం చేశారనుకోండి, x ఈక్వల్ టు మైనస్ 5y స్క్వేర్ ప్లస్ 21y మైనస్ 20 బై 2.
అప్పుడు 2x ఈక్వల్ టు -5y² ప్లస్ 21y మైనస్ 20. ఎంత రాయిపోయినా అంతవరకు రాసినా ఓకే. మీకు ఒక ఎగ్జామ్లో ఆన్సర్ అంటే ఇక్కడ చూస్తాను. సింప్లిఫై చేసేది అప్పుడు ఏమొస్తుంది, అది ఇటు చేసుకొస్తే 5y² మైనస్ 21y ప్లస్ 2x ప్లస్ 20 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. అది మీకు ప్యారలల్ టు ది x యాక్సిస్. అదే మీకు ప్యారలల్ టు ది y యాక్సిస్ అయితే ఏం చేయాలి, సేమ్ ఇలాగనే ప్యారలల్ టు ది y యాక్సిస్ అంటే అప్పుడు y ఈక్వల్ lx² ప్లస్ mx ప్లస్ n అని రాసుకుంటాం. పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి 3, 2, 3, 4 2లోంచి 3, 3లోంచి 4 తీసేస్తాం. అప్పుడు l mలతో వచ్చింది, దాన్ని సాల్వ్ చేస్తాం. ఆ వచ్చినటువంటి విలువని ఈక్వేషన్ 2లో రాస్తే n వాల్యూ వచ్చింది. ఈ మొత్తం తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పారాబోలా ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా? సరే, థర్డ్ రోమన్లో చూడండి. థర్డ్ రోమన్లో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏంట్రా ఫార్ములా, SP/PM ఈక్వల్ టు 1. ముందు గివెన్ ఫోకస్ given focus S is equal ఎంత -2,3 and equation of the directrix equation of directrix ఎంతరా 2x plus 3y minus 4 equal to 0. 2x 2x plus 3y minus 4 equal to 0. ఇప్పుడు మనకి బై డెఫినేషన్ ఆఫ్ పారాబోలా SP/PM ఈక్వల్ ఎంతరా 1. అప్పుడు SP² ఈక్వల్ టు PM². SP² అంటే ఏంది, x మైనస్ -2 హోల్ స్క్వేర్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు PM అంటే మోడ్ 2x ప్లస్ 3y మైనస్ 4/√2² ప్లస్ 3². అండ్ అప్పుడు ఏమొస్తున్నారు అక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab ప్లస్ 4 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3y మైనస్ 4/√4 ప్లస్ 9 అంటే ఎంతరా √13. హోల్ స్క్వేర్గా ఉన్నది కాబట్టి దీని మొత్తానికి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి రా, మనకి సింప్లిఫికేషన్ చేస్తే x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 13 ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ చూస్తున్నాం అక్కడ. అప్పుడు a² అంటే 4x² ప్లస్ 9y² ప్లస్ 16 ప్లస్ 2ab ప్లస్ 2ab అంటే ఎంత వస్తుందిరా, 2 2 4 4 3 12 12xy మైనస్ 2bc 3 4 ఎంత 12 12 2 24 మైనస్ 24y 8 2 16 4 2 8 8 2 16 మైనస్ 16x. ఓకేనా? a² ప్లస్ b² ప్లస్ c² రాసాం ప్లస్ 2ab 6 2 12 3 2 6 6 2 12xy
4 మూలు ఎంత 12, 12 రోజులు ఎంత 24, -2a -2bc -2ca 4 రోజులు 8, 8 రోజులు 16. ఓకే, మొత్తం అయిపోయింది. బై ఎంతరా 13. ఆ 13 అంటే పంపించేద్దాం. 13x² + 13y² ప్లస్ 13 4 52x మైనస్ 13 6 78y ప్లస్ 13 13 169 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 4x² ప్లస్ 9y² ప్లస్ 12xy మైనస్ 24y మైనస్ 16x ప్లస్ 16. అదన్నీ ఇటు తీసుకొచ్చేసేయండి. అప్పుడు 13లోంచి 4 పోతే 9x², 13లోంచి 5 పోతే 4y², 13లోంచి 9 పోతే ఎంతరా 4 మైనస్ 12xy ప్లస్ 68x. ఆ 16 ఇటు వస్తే 52 ఉంది కాబట్టి 68x మైనస్ 54y ప్లస్ 153 = 0. ఇక్కడ మనకేం కనుక్కోమన్నాడు ఇంకోటి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ యొక్క విలువ ఎంతరా 4a. 4a అంటే ఏంటి 2 × 2a. 2 × 2a అంటే ఎంతరా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏంట్రా ఫోకస్ టు డైరెక్ట్రిక్స్. అదే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు ది డైరెక్ట్రిక్స్. ఎందుకని ఇదిగో పారాబోలాకి మనం బొమ్మ గీసుకుంటే ఇక్కడ ఎస్ ఉంది అనుకోండి, ఇక్కడ జెడ్ ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 2a, ఇది a. అప్పుడు 2a అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు ది డైరెక్ట్రిక్స్. అప్పుడు 2 × మోడ్యులస్ ఏ రాస్తాము 2 × -2 ప్లస్ 3 × 3 -4 బై √2² ప్లస్ 3². డైరెక్ట్రిక్స్ ఎంతరా 2x + 3y - 4 కదా. ఇందులో ఫోకస్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తారా 2 × మోడ్యులస్ -4 + 9 -4 బై √30. 9 నుంచి 8 పోతే 1 బై √30 దట్ ఈజ్ ఈక్వల్ 2 బై √30. ఇప్పుడు మనకి ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు యాక్సిస్ ఆఫ్ పారాబోలా కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు రా యాక్సిస్ ఆఫ్ పారాబోలా దేని పర్పెండిక్యులర్గా ఉంటుంది డైరెక్ట్రిక్స్కి. ఆల్రెడీ డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు కదా. లైట్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా లెట్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా బి దేనికి పర్పెండిక్యులర్గా ఉంటుందిరా డైరెక్ట్రిక్స్కి. డైరెక్ట్రిక్స్ ఎంత ఇచ్చాడు 2x + 3y అన్నాడు కాబట్టి ఇదే వచ్చింది 3x - 2y + k = 0. లెట్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఈజ్ ఈక్వల్ టు p. సిన్స్ ఇట్ పాసింగ్ త్రూ ఎంతరా ఫోకస్ గుండానే కదా. యాక్సిస్ అనేది ఏ యాక్సిస్ మీద ఉంటుంది ప్యాప్. సిన్స్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్ ఎంతరా ఫోకస్ ఎంత ఇచ్చాడు మనకి -2, 3. అప్పుడు 3 × -2 2 × 3 + k = 0. అప్పుడు ఏమొస్తారా -x + k = 0. k = ఎంత 12. k = ఎంతరా 12. therefore the equation of axis of parabola is ఎంత వస్తుంది 3x - 2y + 12 = 0. 3x - 2y + 12 = 0. 3x - 2y + 12 = 0. ఇది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా కనుక్కోమన్నాడు. ఇస్తే 7 మార్క్స్కి. ఓకేనా. లాస్ట్ ప్రాబ్లం చేద్దాం చూడండి. డైరెక్ట్రిక్స్కి యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదే యాక్సిస్కి డైరెక్ట్రిక్స్ అనేది ఎలా ఉంటుంది పర్పెండిక్యులర్. ఎస్ అనేటువంటి ఉండే లైన్ మీద
జెడ్ అనేటువంటి పాయింట్ కూడా ఉంటుంది. జెడ్ గుండా పాస్ అయ్యేది డైరెక్ట్రిక్స్, జెడ్కి పర్పెండిక్యులర్గా ఎస్ గుండా పాస్ అయ్యేదేమో యాక్సిస్ ఆఫ్ పారాబోలా అనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడరా, ప్రూవ్ దట్ ది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. రెండోది, ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. స్క్వేర్ యూనిట్స్ అన్నాడు, y1 y2 ఆర్ ఆర్డినేట్స్ అని అన్నాడు. సరే చూడండి, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. y స్క్వేర్ ఈక్వల్ ఎంత అన్నాడు, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఎంత ఇచ్చాడు రా, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. అప్పుడు మనకేమొస్తుంది, లెట్ at1 స్క్వేర్ కామా 2at1, b at2 స్క్వేర్ కామా 2at2, c at3 స్క్వేర్ కామా 2at3 be a points on the parabola now. be a points on the parabola. ఏం పాయింట్స్ ఇవి, పారామెట్రిక్ పాయింట్స్. పారామెట్రిక్ పాయింట్స్ కాబట్టి అది రాస్తాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా ఫార్ములా, ఆఫ్ మోడ్లెస్ ఎక్స్ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ వై మైనస్ వై. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1 2 3 2 3 1 3 1 2. అదే కదా మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పాను. అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఇంటూ at1 స్క్వేర్ ఇంటూ 2at2 మైనస్ 2at3 ప్లస్ at2 స్క్వేర్ ఇక్కడ 2at3 మైనస్ 2at1 ప్లస్ at3 స్క్వేర్ 2at1 మైనస్ 2at2. అంటే ఇక్కడ పాయింట్ x1 y1 z1 విలువలో సబ్స్టిట్యూట్ చేసాం. సరే, దట్ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ అన్నిట్లో ఏం కామన్ తీయచ్చు, 2a కామన్ తీయచ్చు, 2a కామన్ తీయచ్చు కదరా. 2a కామన్ తీస్తే 2a కామన్ తీస్తాం, ఆల్రెడీ ఏ కూడా కామన్ తీసాం అనుకోండి, 2a అయిపోవచ్చు. 2a స్క్వేర్ కామన్ తీస్తే 2a స్క్వేర్ కామన్ తీస్తే వచ్చిద్దరా మొత్తానిట్లో, 2a స్క్వేర్ కామన్ తీస్తే t1 స్క్వేర్ ఇంటూ t2 మైనస్ t3 ప్లస్ t2 స్క్వేర్ ఇంటూ t3 మైనస్ t1 ప్లస్ t3 స్క్వేర్ ఇంటూ t1 మైనస్ t2. అప్పుడు ఇక్కడ 2a కామన్ తీసాం, ఇక్కడ ఒక a కామన్ తీసాం కాబట్టి అన్నిట్లో 2a ఇంటూ a అంతా 2a స్క్వేర్, 2కు క్యాన్సిల్ చేసాం. అప్పుడు ఏమొచ్చిందిరా మనకి, ఏ స్క్వేర్ ఇంటూ ఏమొచ్చింది, t1 స్క్వేర్ ఇంటూ t1 మైనస్ t3 t2 మైనస్ t3 t2 స్క్వేర్ ఇంటూ t3 మైనస్ t1 ప్లస్ t3 స్క్వేర్ ఇంటూ t1 మైనస్ t2. ఓకే, అది వచ్చింది. అయితే మనం ఏం చేద్దాం చూడండి, అక్కడ ప్రతిదానికి దాని ఏ స్క్వేర్ ఇంటూ దాన్ని సింప్లిఫై చేస్తే ఏం లేదమ్మా, ప్రతిదీ మీరు సింప్లిఫై చేసిన తర్వాత వచ్చింది ఇదే వచ్చింది, మీరు సింప్లిఫై చేయండి. t1 మైనస్ t2 ఇంటూ t2 మైనస్ t3 ఇంటూ t3 మైనస్ t1. అంటే ఈ మొత్తాన్ని డైరెక్ట్గా రాసేయచ్చు. అంటే ఇక్కడ 2 ప్లస్లు ఉన్నాయి కదా, సింప్లిఫై చేస్తే ఇదిగో ఈ హెచ్వేసేది వచ్చింది, అది డైరెక్ట్గా రాసేసాను ఏం కాదు. కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ 2a ఇంటూ 2a ఇంటూ 2a, ప్రతిదానికి 2aతో హెచ్ వద్దాం. 2a t1 మైనస్ 2a t2, ఒక 2a అయిపోయింది. ఇంకో 2a t2 మైనస్ 2a t3, ఇంకో 2a t3 మైనస్ 2a t1. అంటే ఇక్కడ t1 స్క్వేర్ ఇంటూ t2 మైనస్ 3 t2 స్క్వేర్ ఇంటూ t3 మైనస్ t1 3t స్క్వేర్ ఇంటూ t1 మైనస్ t2 నేను రాస్తాను డైరెక్ట్గా ఇంటూలో రాసుకుంటే వచ్చేది అదే అని చెప్పేసాను. మీరు అది గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి ఏం చేశాను, 2a పెట్టి
హెచ్ వేసాను, అప్పుడు 4 ఇక్కడ ఏమొస్తుందిరా, క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2 ఏలు క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు ఏమొచ్చిందిరా 1/8a. అప్పుడు 2at1 అంటే y1 మైనస్ y2 ఇంటూ y2 మైనస్ y3 ఇంటూ y3 మైనస్ y1. అది స్క్వేర్ యూనిట్స్, అది స్క్వేర్ యూనిట్స్ వాడు ఇచ్చినటువంటిది. అది 281 అంటే y ఆర్డినేట్, 282 అంటే సెకండ్ యొక్క y ఆర్డినేట్, అందుకని డైరెక్ట్గా రాసేసాం. ఓకేనా? అది ఇంతటితో మీకు పెరాబోలాలో ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయిపోయారా? రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.